సో, పూర్వకర్మలో ఏంటి అంటే, ముందుగా అంటే ఈ థెరపీస్ చేసే ముందు పేషెంట్‌ని రెడీ చేయడం. సో, థెరపీకి పేషెంట్‌ని అన్ని విధాలుగా యాక్టివ్ చేయడము అండ్ రెడీ చేయడముని పూర్వకర్మ అంటాం. ప్రధాన కర్మలో ఏంటి అంటే, మనకి ఈ థెరపీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాశ్చాత్ కర్మ. పాశ్చాత్ కర్మ అంటే, ఈ ప్రొసీజర్ జరిగిన తర్వాత ఏం ఫాలో అవ్వాలి? ఎటువంటి డైట్ తీసుకోవాలి? ఎలాంటి రెజిమెన్ అనేది ఫాలో అవ్వాలి అనేది మనం పాశ్చాత్ కర్మలో చెప్తాము. సో, పూర్వకర్మకొచ్చేసరికి ఏంటి అంటే, స్నేహనం, స్వేదనం చేస్తాము. అంటే ఆయిల్ ఘీ ఇంటేక్ అనేది తీసుకోవడము, స్నేహపానం అంటాం. అట్లాగే ఆయిల్ మసాజ్ చేయడము అండ్ స్టీమ్ బాత్ ఇవ్వడము. సో, దీన్ని మనం పూర్వకర్మలో చేస్తాం. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎక్కడైతే ఈ దోషాస్ అనేవి బాగా ప్రకోపించి ఉంటాయో, అవి అవన్నీ ఏంటి అంటే, ఒక దగ్గరికి మనం తీసుకురావడం కోసం ఈ పూర్వకర్మలు చేస్తాము. సో, ఈ బాడీ మొత్తంలో మనకి ఈ అక్యుములేట్ అయిన టాక్సిన్స్ అన్నిటిని మనం ఒక దగ్గరికి తీసుకొచ్చి అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ దగ్గరికి తీసుకురావడానికి ఈ పూర్వకర్మ అనేది చేస్తాం.